నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పొట్టేళ్లవాగులో పశువుల కాపరి గల్లంతు. మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ వాగు దాడుతున్న సమయంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతు. కేసు నమోదు చేసిన ఎస్ఐ శివరాకేష్. కండలేరు మట్టి కట్టకు ఢోకా లేదు. కురుస్తున్న వర్షాలకు కండలేరు జలాశయం వద్ద ఉన్న మట్టి కట్టను పరిశీలించిన అనంతరం మాట్లాడిన కండలేరు ఇంజనీరింగ్ అధికారులు చంద్రశేఖర్, రేవతి. సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట ప్రమాదకరంగా ఉంది. తీవ్ర తుఫాన్ కారణంగా జోరు వానలో సర్వేపల్లి రిజర్వాయర్ కట్టను పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వరద బాధితులకు అండగా ఉంటాం. వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువు ఆనకట్టను పరిశీలించిన అనంతరం స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. పొట్టేళ్ల వాగులో పశువుల కాపరి గల్లంతైంది. ఎట్టకేలకు పోలీసులు, వీఆర్ఓలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు. ఈ సంఘటన మనుబోలు మండలంలోని గొట్లపాలెం ప్రాంతంలో చోటు చేసుకుంది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు మనుబోలు మండలంలోని వడ్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న గొట్లపాలెంలో పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాడుతున్న గొట్లపాలెం గ్రామానికి చెందిన కృష్ణమనేని జయమ్మ అనే 70 ఏళ్ల మహిళ వరద తీవ్రతకు గల్లంతైంది. పశువులను మేతకు తోలుకుని వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలిని ఎస్ఐ శివరాకేష్, వీఆర్ఓ గుణశేఖర్ తదితరులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు జయమ్మ మృతదేహాన్ని చెక్ డ్యాం వద్ద స్థానికులు గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ శివరాకేష్ కేసు నమోదు చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కండలేరు జలాశయానికి అలాంటి ముప్పు లేదని కండలేరు జలాశయం అధికారులు చంద్రశేఖర్ తదితరులు తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కండలేరు జలాశయం మట్టి కట్టను అధికారులు పరిశీలించారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మట్టి కట్టతో నిర్మించిన కండలేరు జలాశయం సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొందా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో మట్టి కట్టకు ప్రమాదం పొంచి ఉందా అని జలాశయం ఇంజనీర్లు పరిశీలించారు. మట్టి కట్టను కొన వరకు వారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఈ సందర్భంగా అధికారులు చంద్రశేఖర్, రేవతి మాట్లాడుతూ కండలేరు జలాశయానికి ఎటువంటి ప్రమాదం లేదని, కట్ట పటిష్టంగా ఉందన్నారు. జలాశయ సమీపంలోని గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండొచ్చని వారు వివరించారు. నా పేరు చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కండలేరు డ్యాంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కండలేరు డ్యాంలో 58.69 టీఎంసీ ఆఫ్ వాటర్ నిల్వ ఉంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న తుఫాను కారణంగా కండలేరు డ్యాంకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. మా సిబ్బంది ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తానున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఈ సందర్భంగా మనవి. ఇప్పుడు కొనసాగుతున్న తుఫాన్ సందర్భంగా ఎటువంటి డ్యామ్కి సంబంధించి ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి పుకార్లు నమ్మవద్దు. దానికి తగిన చర్యలు, ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా తగిన చర్యలు తీసుకొని ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని. సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట ప్రమాదకర పరిస్థితిలో ఉంటే ఇటీవలే పలు చోట్ల గంటలు పూడ్చి మరమ్మతులు చేపట్టామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ కట్టను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ కట్టను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. జోరువాన కురుస్తున్నా లెక్క చేయక ఆయన కట్టను నిశితంగా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ కట్ట ప్రమాదభరితంగా మారిన నేపథ్యంలో పరిశీలించామని, గతంలో గంటలు పూడ్చి మరమ్మతులు చేపట్టామని తెలిపారు. 25,000 ఎకరాలకు సాగునీరు అందించే కీలక జల వనరు ఇది అని, కనిగిరి రిజర్వాయర్ తర్వాత పెద్ద చెరువు అని పేర్కొన్నారు. 1.7 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ముందు జాగ్రత్తగా నీటిని విడుదల చేసి 1 టీఎంసీకి తగ్గించామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. ఇప్పుడు సర్వేపల్లి మోంతా తుఫాను సందర్భంగా సర్వేపల్లి రిజర్వాయర్ మీదకి వచ్చాం. 1.7 టీఎంసీ ఉంటే నీళ్లు డిశ్చార్జ్ చేసేసి
1 TMC స్టోర్ చేశారు. 1 TMC, 1 TMC స్టోర్ చేసి పెట్టున్నాం. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని బ్రీచెస్ అన్ని మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, రాధాకృష్ణ వీళ్ళందరికీ దగ్గర ఉండి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది 1.7 TMC 25 వేల ఎకరాలకి సేద్యానికి నీళ్లు, సాగు నీళ్లు. సెకండ్ క్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్లు ఇస్తాం మనం. ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి మేము బిఫోర్ 2019కి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టమనేది తీసుకొచ్చాం. అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది. ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ కవర్స్ వచ్చేసేసి ఉన్నాయి. ఇది ఒక పెద్ద రిజర్వాయర్, కనిగిరి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ అతి పెద్ద రిజర్వాయర్. అందుకని కింద చాలా గ్రామాలు ఉన్నాయి. దీన్ని ఎస్టిమేట్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్గా ఇచ్చాను. ఫైల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది, ఆయన క్లియర్ చేయకుండా పెట్టుకున్నాడు. లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్ లో ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది ఒకళ్ళ పోస్ట్ పోన్ చేయొచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. తిరువనంపాలెం 2018లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి, కండలేరు మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని. తుఫాను బాధితులకు అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతంలోని కనుపూరు చెరువు, ఆనకట్ట పరిసర ప్రాంతాలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఆయా ప్రాంతాల స్థానికులతో మాట్లాడారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని, వైకాపా కార్యాలయంలో ప్రజల అవసరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. తుఫాను ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి లోతట్టు ప్రాంతాలని పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా కనుపూరు కాలువ నుండి, కనుపూరు చెరువు నుండి నీరు వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందులకు గురవుతారేమోనని చెప్పి ఒక్కసారి ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చెరువు దగ్గరికి వచ్చి పరిసర ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులు అందరినీ కోరాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పాం. తహసీల్దారులతో మాట్లాడాం, అధికారులతో మాట్లాడాం. దాంతోపాటు కొంచెం ప్రజలను జాగ్రత్తలు తీసుకోమన్నాం. వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, వ్యాధిగ్రస్తులుగా ఉండేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉంచుకోవడం, అవసరమైనటువంటి పాలు, కూరగాయలు లాంటివి అందుబాటులో ఉంచుకోవడం, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు కానీ సముద్ర తీరం దగ్గరికి వెళ్లకుండా ఉండడం, ఎక్కడన్నా నీళ్లు వచ్చేటువంటి ప్రదేశాలు, లోతట్టు ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి అధికారులు చెప్పిన వెంటనే వెళ్ళడం. ఎందుకంటే వదిలి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ప్రమాదం ముందుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వెంటనే వెళ్లాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. కాబట్టి వెంటనే పునరావాస కేంద్రాలు, ఈరోజు పునరావాస కేంద్రాలకి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నాడు నేడు నిర్ణయం ద్వారా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు స్కూళ్ళు అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కూడా అధికారులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ చెరువు దగ్గరకు వస్తే మొందా తీవ్ర తుఫాను మచిలీపట్నం, కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. అనంతరం తుఫాను బలహీనపడింది. దీంతో అంతర్వేది, కాకినాడ తీరాలు క్రమంగా శాంతిస్తున్నాయి. ప్రస్తుతం ఈ 2 చోట్ల వర్షం ఆగిపోగా ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. తీవ్ర తుఫాను కారణంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అలాగే అచ్చంపేట, శ్రీశైలం ప్రధాన రహదారిపై అంచనాకు మించి చంద్రబాబు వంతెనపై వరద ఉధృతి కొనసాగుతోంది.
తీవ్ర తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. స్వర్ణముఖి నది, వాగులు తదితర ప్రాంతాల ఆమె వరద నీటి ఉధృతిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసు వాళ్ళందరూ నిన్ననే పిలిపించారు. వాటర్ ఇప్పుడు మనకు 30 to 40 ఇట్లే పడుతూ ఉంటే రండి. మీరు గ్రీవెన్స్ జరుగుతుంది, ప్రతి వారం గ్రీవెన్స్ జరుగుతుంది, తీసుకురండి, మనం చేద్దాం. అధికారి డ్రైవర్లు మళ్ళీ వచ్చేటప్పుడు పుల్లి అయిపోతుంది, వాళ్ళతో మాట్లాడమన్నారు. మీరు తిరుక్కొని కాలాస్తి తిరుక్కొని అయినా 30 మంది ఇక్కడే అవైలబుల్ గా ఉంటున్నారు. సరే, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండి జనాలకి ప్రాణహాని కలగకుండా అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని వేసి అలాగే ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే బ్యానర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి లేదా హోల్స్ పెట్టి ప్రజలకి ప్రాణహాని కలగకుండా కూడా చూడమని కూడా ఇన్స్ట్రక్షన్స్ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మండల అధికారులందరూ కూడా అలర్ట్గానే ఉన్నారు. ప్రతి చోట అధికారులు విషయాలు కనుక్కుంటూ మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు తనియాలకి బ్రిడ్జ్ చూడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కాలంగి నది ఫోర్స్ వల్ల ఇటువైపు బ్రిడ్జ్ ఇప్పటివరకు అయితే మనకు బ్రిడ్జ్ మీద ఎలాంటి రాకపోకలకి ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది లేకుండా కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రాపర్గా అన్నీ చూసుకుంటున్నారు. ఇంకొక రోజు మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి ప్రయాణం చేయొద్దండి. వీలైనంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు. నెల్లూరు నగరంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైకాపా నగర ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు. ఆయా డివిజన్లో 4000 మందికి ఆహార పొట్లాలను నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో వైకాపా ప్రజలకు అండగా నిలిచి సేవలు అందిస్తోందని వివరించారు. గడిచిన వారం రోజులుగా 2 తుఫానులు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడం కూడా జరిగింది. అయితే ఈరోజు కురుస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పాటుకి 3, 4, 5 డివిజన్స్తో పాటు 49, 48 అటుపక్క వెంకటేశ్వర దగ్గర 53, 54 అటు 42వ డివిజన్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా 5 నుంచి 6 వేల మంది 6 వేల రూపాయల వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో నీళ్ళు రావడం కానీ అన్నీ కూడా చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొమ్మని వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిపి వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది. వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరుగుతుంది. సుమారుగా 4000 మంది వరకు వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాత్రి కనుక వర్షాలు వస్తే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపం అధినేత చేరెడ్డి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజనులకు దుప్పట్లు, గొడుగులు, భోజన పట్లాలు అందజేశారు. తుఫాను నేపథ్యంలో గిరిజనుల అవస్థను గుర్తించి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్, నాయకులు శివుడు రాజాగౌడ్, సారి వెంకటరమణయ్య, మోపుడు ధనంజయ రెడ్డి, గుంజి వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
ముంగళ విజయ భాస్కర్ రెడ్డి గారిని చేతులు తీసాం చేతులు పెడతాం ప్రతి ఒక్కరికి ప్రసాదం అనేది బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిలిచిన పేరున వచ్చి తీసుకొని ఎలా వచ్చింది ఫోన్ చేసుకుని పోవాల్సింది మా నాడు రామకృష్ణ ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియపరుస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఒకసారి వినండి. ఈ తుఫాను వల్ల నీళ్లు ఎక్కువగా వస్తాయి. కరెంటు ప్రమాదాలు జరగకుండా ఎవరు కూడా కరెంటు స్తంభాన్ని పట్టుకోవాలి దయచేసి అటు ఇటు వచ్చేటప్పుడు. అలాగే మీ ఇళ్ళ ముందు ఉన్నటువంటి కాలువలు గోతులు చూసుకుని నడవాలి. మనం ఏ ఒక్క ప్రమాదాన్ని గురి కాకుండా అందరూ కూడా జాగ్రత్తలు చేసుకోవాలి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే మీ నాయకులకు కానీ మా పోలీసు వారికి కానీ తెలియపరచండి. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకుందాం. ఈరోజు యాక్చువల్గా మన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు రావాల్సింది. ఆయన ట్రాఫిక్లో ఇప్పుడున్నాడు లారీ యాక్సిడెంట్ అయ్యి దగ్గర ఆ డ్యూటీ ఆయన సరే చూసుకుని ఆడ కార్యక్రమం ఎమర్జెన్సీ అంట చూసుకుని వచ్చేదానికి రేట్ అయిపోతే కార్యక్రమం జరిపి చెప్పని చెప్పడం జరిగింది. దాన్ని అడావుతున్నా నేను మా ఊళ్ళో రైతుల్లో ఇదే విధంగా ఉంది. నేను ఆ నుంచి అదాపుగా వచ్చాను. ఈ కార్యక్రమం చేసేదానికి ప్రతి ఒక్కరికి అందరూ ఉండి. గూడూరు మండలంలోని పోటుపాలెం గిరిజన కాలనీలో వర్షపు నీరు రావడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనలతో విజయదుర్గ ఉపపేట నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆహారాన్ని అందజేశారు. అలాగే గొడుగులు రేణుకోట్లను పంపిణీ చేశారు. అనంతరం కోటా సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య, నీటిపారుదల శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకోమ్మా పిల్లలకి జాగ్రత్త. ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్న నాటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా అదే నినాదంతో మున్సిపల్ చైర్మన్గా చేసిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి సందర్భంలో కూడా నేను ఉన్నాను అనేటటువంటి ఒక మనోధైర్యం ఇవ్వగలిగినటువంటి ఘనత మన సునీల్ అన్న గారిది. అలాగే ఇవాళ ఈ వరదల సమయంలో వచ్చినటువంటి ఉధృతిని ముందుగానే గుర్తించి వారు ఉదయాన్నే సందేశాన్ని ఇస్తూ ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహారాన్ని అందజేయమని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ పునరావాసానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అలాగే విఆర్ఓ గారు అందరినీ కూడా ఆహ్వానించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని వాళ్ళకి చక్కటి పునరావాస వసతిని కూడా కల్పించడానికి వారు సిద్ధపడ్డారు.
ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో వాసులందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని అందజేయడం జరిగింది. తర్వాత పరిస్థితిని బట్టి కూడా ఈ 2-3 రోజులు ఈ వరదలు ఉన్నంత వరకు కూడా మన విజయదుర్గ అమ్మవారి సేవా సమితి, సత్సంగ సేవా సమితి తరపు నుంచి కూడా అన్నగారి పిలుపు మేరకు తప్పనిసరిగా మనం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుగోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విడిచెల వెంకటరమణారెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంచమ్మ, నాయకులు వేమ కిరణ్ కుమార్, గోనదశయ్య, గుమ్మా దిలీప్, సుబ్బయ్య, వెంకటకృష్ణయ్య, తిరుపాల్, మహిళా పోలీస్ అనంతలక్ష్మి, బీజేపీ నాయకులు బోలా శ్రీనివాసులు, మహిళా సంక్షేమాధికారిని అనంతలక్ష్మి, విఏఏ తేజస్విని సిబ్బంది పాల్గొన్నారు. చందమ్మ మేడం గారు వీరా అవును సార్ సాదరాన్ని కూటమి నాయకులు అదే కూటమి నాయకులు నా పేరు గోనదశయ్య, మాది కాగితాలపూర్. మా గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్న కారణంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్టీ కుటుంబాల్లో వాళ్ళకి జీవనోపాధి 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుందా, పని పాట లేకుండా ఇళ్లలో ఉన్నదాని వల్ల వాళ్ళకి మా గ్రామస్తులకు అందరం కలిసి ఈరోజు 5 కేజీలు బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, ఇతర సరుకులు వాళ్ళకి ఇంటింటికి పోయి మా కార్యకర్తలు అందరం కలిసి మేము మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. మాకు ఈ సహాయ సహకారం కాగితాలపూర్ గ్రామంలో జిల్లా మొత్తం మీద గత 3 రోజుల నుంచి వర్షాలు అధికంగా మొంతా తుఫాను వలన అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ గిరిజనులు 50 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ పనులు పోయేదానికి, పనులు చూసుకునేదానికి ఏ అవకాశాలు లేకుండా ఇళ్లలోనే ఉన్నారు. అందువల్ల మా గ్రామంలోని గ్రామ రైతులు మరియు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్లు సమన్వయంతో అందరూ కలిసి సచివాలయ స్టాఫ్తో అందరూ ఏకగ్రీవంగా ఈ వాళ్ళకి జీవనానికి ఈ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఏదైనా వాళ్ళకి తిండికి తిప్పలకి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఆర్థిక సహాయంగా మనుబోలు మండలం జట్లపుండూరు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఆవుల తులసిరామ్ యాదవ్ ప్రజల దాహార్తి తీర్చేందుకు చొరవ తీసుకున్నారు. తుఫాను కారణంగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే సర్పంచ్ కట్టుమూరి సహకారంతో అరుంధతి వార్డుకు నీటి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యుడు కట్టమూరి శ్రీనివాసులు, ఈపూర్ రవీంద్ర, కసుమూరి సురేష్, నల్లిపాక కోటేశ్వరరావు, శంకరయ్య, పెంచులయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. జట్లపుండూరు పంచాయతీలో తుఫాను ప్రభావం వలన పిడుగులు పడి ట్రాన్స్ఫారం లైట్ కూడా కాలిపోవడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గ్రామ ప్రజల సహకారంతో వాటర్ ట్యాంకులు బట్టి ఈరోజు ప్రజలకు మంచినీటి సరఫరా చేయడం జరిగింది. మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వారిని తీరుస్తూ ముందుకు పోతున్నాము. రేపు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే యువత సహకారంతో పూర్తిగా పంచాయతీలో ప్రతి పనులు మేము చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. కూడా మా సర్పంచ్ గారు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి మా వైస్ సర్పంచ్ గారు తులసిరామ్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీళ్ళని వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. వాననక తుఫాననక వచ్చి కూడా మా సర్పంచ్ గారు కానీ మా వైస్ సర్పంచ్ గారు కానీ వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళ యోగక్షేమాలన్నీ విచారించి జరగడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మేము మా పంచాయతీలోని ఉండి ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు కూడా మేము అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టేళ్లవాగులో పశువుల కాపరి గల్లంతు. మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ వాగు దాడుతున్న సమయంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతు. కేసు నమోదు చేసిన ఎస్ఐ శివరాకేష్. కండలేరు మట్టి కట్టకు ఢోకా లేదు. కురుస్తున్న వర్షాలకు కండలేరు జలాశయం వద్ద ఉన్న మట్టి కట్టను పరిశీలించిన అనంతరం మాట్లాడిన కండలేరు ఇంజనీరింగ్ అధికారులు చంద్రశేఖర్, రేవతి. సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట ప్రమాదకరంగా ఉంది. తీవ్ర తుఫాన్ కారణంగా జోరు వానలో సర్వేపల్లి రిజర్వాయర్ కట్టను పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వరద బాధితులకు అండగా ఉంటాం. వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువు ఆనకట్టను పరిశీలించిన అనంతరం స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.